Taste the Daily. నమస్తే, నేను నళిని. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ జరగని ఘటన జరిగింది. పార్లమెంటు ప్రాంగణంలో ఎంపీల మధ్య తోపులాట జరగడం, అది ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు వరకు వెళ్లడం కనీ విని ఎరుగని విషయం. అసలు ఈ సెషన్ అంతా ఇలాంటి అనవసర విషయాలపై రచ్చతోనే కొట్టుకుపోయింది. దేశ జీడీపీ సవాళ్ల గురించి పట్టించుకోని ఎంపీలు చరిత్ర గురించి కొత్తగా రచ్చ చేస్తూ విలువైన సభా సమయాన్ని వృధా చేశారు. ఈ పరిస్థితులే కొనసాగితే పార్లమెంట్ పూర్తిగా దారి తప్పే ప్రమాదం కూడా ఉంది. రాజ్యాంగ నిర్మాతలు గురుతర బాధ్యతల్ని పార్లమెంటుపై పెడితే ఎంపీల పుణ్యమా అంటూ అసలు విషయాలు ప్రస్తావనకే రాకుండా కొసరు విషయాలపై మాత్రం కావాల్సినంత రచ్చ జరుగుతోంది. పార్లమెంటు పైనం ఎటో తెలియడం లేదు, పూర్తిగా దారి తప్పింది. అధికార ప్రతిపక్షాలు రెండూ పోటీ పడి అనవసర విషయాలపై రచ్చ చేస్తున్నాయి. పాత చరిత్రలను కొత్తగా తవ్వుతూ వివాదాలు సృష్టిస్తున్నాయి. అసలు ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఎక్కడా సభలో చర్చ జరగకుండా ఎవరి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. చివరకు ఎంపీల మధ్య తోపులాట కూడా చూసి తరించాల్సిన దౌర్భాగ్యం దేశ ప్రజలకు దాపురించింది. పార్లమెంటు మకర ద్వారం దగ్గర ఎంపీలు పరస్పరం తోసుకున్నారు. మొదట రాహుల్ గాంధీ తోయటంతో ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయని కాషాయ పార్టీ ఆరోపించింది. రాహుల్పై ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టింది. గాయపడ్డ ఎంపీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. Rahul Gandhi's physical attack against the MPs, it's a condemnable. It is a gross misuse of his anger, his frustration, and the way Rahul Gandhi has treated the parliament and the parliament process. That shows that Rahul Gandhi doesn't believe in democracy. కానీ బీజేపీ ఆరోపణల్ని ఖండించిన రాహుల్ బీజేపీ ఎంపీలే తమ ఎంపీలను తోశారని కౌంటర్ ఇచ్చారు. ये पार्लियामेंट की एंट्रेंस है, इसमें मैं अंदर जाने की कोशिश कर रहा था तो बीजेपी के एमपी जो थे वो मुझे ऐसे रोकने की कोशिश कर रहे थे, धकेल रहे थे और मुझे धमका रहे थे, तो वो हुआ है. అధికారపక్ష ఎంపీలు తోయటంతో తన మోకాలికి గాయమైందని ఖర్గే చెప్పారు. ఈ పరస్పర ఆరోపణల పర్వానికి బీజేపీ మహిళా ఎంపీ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. పార్లమెంటు ప్రాంగణంలో నెలకొన్న గందరగోళ సమయంలో రాహుల్ తనను అసౌకర్యానికి గురిచేసినట్టు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. పార్లమెంటు వద్ద జరిగిన తోపులాటలో గాయపడ్డ ఎంపీలు సారంగి, ముఖేష్ కు ప్రధాని మోడీ ఫోన్ చేసి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంపీలు సారంగి, ముఖేష్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు ఆర్ఎంఎల్ ఆసుపత్రి వైద్యుడు అజయ్ శుక్లా వివరించారు. ఇద్దరికీ తలపై గాయాలైనట్టు చెప్పారు. ఎంపీ సారంగికి తలపై కుట్లు వేశామన్నారు. స్పృహ కోల్పోయిన ఎంపీ ముఖేష్ రాజ్పుత్ స్పృహలోకొచ్చారని వివరించారు. ఆయనకు బీపీ ఎక్కువగా ఉందని, అందుకే పరీక్షలు చేశామని, రిపోర్ట్స్ ఆధారంగా చికిత్స కొనసాగుతోందని డాక్టర్ శుక్లా వెల్లడించారు. బీజేపీ ఎంపీలు తనను తోసేసినట్టు మల్లికార్జున ఖర్గే లోక్సభ స్పీకర్కు తెలిపారు. బీజేపీ ఎంపీలు నెట్టడం వల్లే బ్యాలెన్స్ తప్పి మకరద్వారం వద్ద కింద పడిపోయినట్టు పేర్కొన్నారు. మరోవైపు లోక్సభలో రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు దురుసుగా ప్రవర్తించారని, ఆయనను పార్లమెంటులోకి రాకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ ఎంపీలు లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. अंबेडकर जी के स्टैचू से सारे एमपी शांति से पार्लियामेंट हाउस जा रहे थे. पार्लियामेंट हाउस के सीढ़ियों पे बीजेपी के एमपी लकड़ियां लिए हमारे सामने खड़े होते हैं, हमें अंदर नहीं जाने देते हैं और उसके बाद अब ये थोड़ा सा अपना फिर से डिस्ट्रैक्शन करने की कोशिश कर रहे हैं. रियलिटी ये है, इन्होंने अंबेडकर जी का अपमान किया है, उसकी अपोलॉजी होनी चाहिए और रिजाइन करना चाहिए. పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎంపీల మధ్య తోపులాట జరగటం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితమే సభలో ఎంపీల ప్రవేశానికి ఎవరూ ఆటంకం కలిగించవద్దని స్పీకర్ ఆదేశాలిచ్చారు. నిరసనలు కూడా ప్రవేశద్వారం దగ్గర చేయవద్దని సూచించారు. కానీ ఇప్పుడు జరిగిన తోపులాట ఘటన ప్రవేశద్వారం దగ్గరే జరగటం ఎంపీల వైఖరిని బట్టబయలు చేసింది. తోపులాట జరగటం ఓ ఎత్తైతే అసలేం జరిగిందో క్లారిటీ రావటం లేదు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎవరి వాదన వారు వినిపిస్తూ అంశాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నారు. దీంతో నిజానిజాలు అంత త్వరగా బయటకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పార్లమెంటులో చర్చలు హాట్ గా సాగటం కొత్త కాదు.
అలాగే ఆవేశంలో సభ్యుల మధ్య వాదోపవాదాలు జరగటం, అడపాదడపా అన్పార్లమెంటరీ పదాలు వాడటం కూడా గతంలో జరిగింది. కానీ ఇలా సభ్యులు బాహాబాహీ తలపడ్డ ఘటనలు మాత్రం ఎప్పుడూ జరగలేదు. పైగా ఇప్పటి ఘటన జరిగింది సభలో కూడా కాదు. అసలక్కడ చర్చే జరగలేదు. ఇక రచ్చకు ఆస్కారమే లేదు. పార్లమెంటు లోపలికి రావటానికే ఎంపీల మధ్య యుద్ధం జరగటం మన పార్లమెంటు ఔన్నత్యం ఏ స్థాయిలో పతనమవుతోందో చెప్పకనే చెబుతోంది. ఈ ఒక్క ఘటనే కాదు, అసలు వింటర్ సెషన్ అంతా జనానికి సంబంధం లేని విషయాలపై గొడవతోనే పూర్తయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన పార్లమెంట్ సెషన్లో అదానీ, నెహ్రూ, ఎడ్వినా లేఖలు, అంబేద్కర్ లాంటి అంశాలపై రగడ జరిగింది. కానీ విషాదమేంటంటే ఇవేవీ నేరుగా జనంతో సంబంధమున్న విషయాలు కాదు. మరోవైపు గత 2 త్రైమాసికాలుగా జీడీపీ తగ్గుతోంది. ఎగుమతుల్లో ఆశించిన వృద్ధి లేదు. అంతర్జాతీయంగా కొత్త సవాళ్లెదురవుతున్నాయి. కానీ వీటిపై కనీస ప్రస్తావన లేకుండా సభలు జరుగుతున్నాయి. దేశంలో అత్యున్నత చట్టసభ పార్లమెంట్. ఆ సభ సభ్యులుగా గురుతర బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరముంది. కానీ సిల్లీ గొడవలు పెట్టుకుంటున్న ఎంపీలు అసలు విషయాల గురించి మాట్లాడే అవకాశం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్లమెంటులో పేరుకు చాలా పార్టీలు ఉన్నా ఏ పార్టీ ఎంపీ కూడా బాధ్యత తీసుకుని ప్రజల జీవితాల్ని ప్రభావితం చేసే సమకాలీన అంశాల్ని సభలో లేవనెత్తడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. ఇక్కడే ఎంపీలపై నమ్మకం పెట్టుకున్న ప్రజల ఆశలు అడియాసలవుతున్నాయి. పార్లమెంటు నిర్వహణకు ప్రతి నిమిషానికి లక్షల్లో డబ్బు ఖర్చు పెడుతున్నారు. మరి అందుకు తగ్గట్టుగా విలువైన చర్చలు జరుగుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. దీనికి కారణం మీరని పరస్పర నిందలే తప్ప స్వీయ తప్పులు సమీక్షించుకోవటానికి ఎవరికీ తీరికలేదు. తప్పు చేశామని ఒప్పుకోవటానికి ఈగోలు అడ్డమొస్తున్నాయి. పార్లమెంటులో ఏదో ఒక సంబంధం లేని అంశంపై రచ్చ చేశామా లేదా అని చూసుకుంటున్నారే కానీ జనానికి సంబంధమున్న విషయాల్ని లేవనెత్తాలని, వాటిపై చర్చ జరగాలని, అలాగే జనం సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలని అనుకోవటం లేదు. పార్లమెంటు వింటర్ సెషన్లో రచ్చకు దారితీసిన అంశాలు చూస్తే మొదటిగా అదానీ అంశం. అసలు అదానీపై కేసు అమెరికాలో నమోదైంది. అమెరికా అదానీ గ్రూపుకు నోటీసులిచ్చింది. దానికి అదానీ గ్రూప్ ఏదో సమాధానమిచ్చింది. ఇక్కడేం జరిగిందో అమెరికా తేల్చాల్సి ఉంది. ఆ తర్వాత కోర్టు వ్యవహారాలు ఎలాగో ఉంటాయి. ఇవేవీ తేలకుండానే అదానీ తప్పు చేశారా లేదా అనే వాదోపవాదాలు పార్లమెంటులో జరపాలని చూడటం వింతగా ఉంది. ఇక్కడ అదానీ ఏం చేసినా దేశ ప్రజలకు నేరుగా సంబంధించిన విషయం కాదు. ఇంతవరకు అమెరికా అదానీని దోషిగా తేల్చలేదు. ఏ అమెరికా కోర్టు శిక్ష వేయలేదు. అయినా సరే ఆయన వ్యాపారాలపై సెబీ ఎంక్వైరీ వేయాలనటం, అలా జరగకపోతే ఆందోళనకు దిగటమేంటని అధికారపక్షం నిలదీస్తోంది. అటు అదానీని కేంద్రమే కాపాడుతోందని విపక్షం ఆరోపిస్తోంది. ఈ రగడకు బదులుగా అసలు అదానీ వ్యవహారంలో అధికార ప్రతిపక్షాల దగ్గరున్న సమాచారమేంటో దేశం ముందు పెడితే ఎంతో కొంత ఉపయోగం. అప్పుడు ఈ అంశం పార్లమెంటులో చర్చించాల్సిన అంశమో కాదో జనమే తేల్చుకుంటారు. ఇక ప్రథమ ప్రధాని నెహ్రూ, ఎడ్వినాకు రాసిన లేఖలు మిస్ అయ్యాయని, వాటిని సోనియా నివాసంలో పెట్టుకున్నారని బీజేపీ ఆరోపించింది. అవి జాతి సంపదని, వాటిని వెంటనే ప్రధాని మ్యూజియానికి అప్పగించాలని డిమాండ్ చేసింది. ఇటు కాంగ్రెస్ కూడా నెహ్రూని అవమానించాలని బీజేపీ కంకణం కట్టుకుందని కౌంటర్ ఇచ్చింది. అసలిప్పుడు ఆ లేఖల అవసరం ఏముందని నిలదీసింది. దీనికోసం కూడా పార్లమెంటులో రచ్చ జరిగింది. ఇక్కడ నెహ్రూ, ఎడ్వినా లేఖలేం సీక్రెట్ కాదు. ఆ లేఖల్లో ఏముందో స్వయంగా ఎడ్వినా కూతురే దశాబ్దాల క్రితం ప్రపంచానికి చెప్పింది. ఇప్పుడు కొత్తగా గత చరిత్రపై ఇష్యూ చేయాల్సిన అవసరం ఎవ్వరికీ లేదు. అయినా సరే అధికార ప్రతిపక్షాలు తగ్గేదేలే అన్నట్టుగా రెచ్చిపోయాయి. రాజ్యాంగం అమల్లోకొచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చ కూడా పూర్తిగా దారితప్పింది. అంబేద్కర్ గురించి వాదోపవాదాలతో ఎంపీలు కాలక్షేపం చేశారు. అసలు అంబేద్కర్ అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరూ లేరు. ఆయన జీవిత చరిత్ర గురించి అందరికీ అవగాహనుంది. అంబేద్కర్కు ఎంత గౌరవం ఇవ్వాలో దేశ ప్రజలకు తెలుసు, ఇస్తున్నారు కూడా. అలాంటి అంబేద్కర్కు కొత్తగా తాము గౌరవం ఇస్తున్నామని కాంగ్రెస్, బీజేపీ క్లైమ్ గేమ్ నడిపాయి. ఇలా రాజకీయ క్రీడకు ప్రాధాన్యత ఇచ్చి అసలు అవసరమైన విషయాల్ని ప్రస్తావించకుండా మమా అనిపిస్తున్నాయి. ఒకవైపు సుదీర్ఘ వృద్ధి కాదా, మరొక వైపు ఇటీవల కలవర పెడుతున్న గణాంకాలు. మొత్తంగా దేశం కీలక మలుపులో ఉంది. అంతర్జాతీయంగా కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. కానీ మన ఎంపీలకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. కీలక అంశాల్ని పట్టించుకోకుండా చిల్లర గొడవలు పెట్టుకోవడమేంటో జనానికి అర్థం కావడం లేదు. భారత్కు అంతర్జాతీయంగా పరపతి పెరుగుతోంది. కరోనా తర్వాత కీలక గణాంకాలన్నీ ఆశావహంగా ఉన్నాయి. అంతేకాదు వృద్ధి రేటులోనూ స్థిరత్వం కనిపిస్తోంది. ఏకంగా ప్రపంచ స్థాయి సంస్థలన్నీ భారత్ ప్రపంచానికి వెలుగురేఖ అని కీర్తించాయి. ఎగుమతుల్లోనూ కాస్త వృద్ధి కనిపిస్తోంది. కీలక అంతర్జాతీయ వేదికలపై భారత్ గళానికి ప్రాధాన్యం పెరిగింది. ఏ దేశంలో ఏ సమస్య వచ్చినా దానిపై భారత్ వైఖరేంటా అనే కుతూహలం అందరిలోనూ కనిపిస్తోంది.
అసలు కరోనా మహమ్మారిని మన దేశం హ్యాండిల్ చేసిన తీరు గురించి, ఆ సమయంలో సాధించిన విజయాల గురించి ఇంకా ప్రపంచం కథలుగా చెప్పుకుంటోంది. అలాగే ఉక్రెయిన్ వార్, పశ్చిమాసియా సంక్షోభ సమయంలోనూ స్థిరంగా పురోగమిస్తున్న తీరు ఇతర దేశాలకు స్ఫూర్తినిస్తోంది. ఇలా కీలక దశలో ఉన్న దేశానికి సంబంధించిన పార్లమెంట్ ఎలా నడవాలి, ఇప్పుడు ఎలా నడుస్తోంది? ప్రస్తుత పార్లమెంట్ సెషన్ జరుగుతున్న తీరు చూసిన జనానికి నిర్వేదమే తప్ప ఎక్కడా సంతృప్తి కలగటం లేదు. అంబేద్కర్ గురించి ఇష్యూ తీసుకొచ్చి దానిపైన ఇప్పుడు మొత్తం డైవర్ట్ అయిపోయి ప్రతి ఒక్కరూ అమిత్ షా గారు హోమ్ మినిస్టరు అంబేద్కర్ని అవమానపరిచారు కాబట్టి ఆయన్ను సాక్ చేయాలి, ఆయన రిజైన్ చేయాలి అనే విషయం. అంటే పార్లమెంట్ సమయం అంతా ఇట్లాంటి వాటికి డిస్కషన్కి సరిపోతుంది, కానీ ఫ్రూట్ఫుల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ పైన డిస్కషన్ జరిగేదానికి ఇక్కడ అవకాశం లేకుండా పోతుంది. ఇటీవల 2 త్రైమాసికాలుగా జీడీపీ గణాంకాలు కలవరపెడుతున్నాయి. ద్రవ్యోల్బణం కూడా కట్టుదాటిపోయింది. అందుకే వడ్డీ రేట్లు తగ్గించాలనే డిమాండ్ను ఆర్బీఐ పట్టించుకోలేదు. మరోవైపు ప్రజల వాస్తవ ఆదాయాలు అంతకంతకు కుచించుకుపోతున్నాయి. ఈ తరుణంలో పార్లమెంటులో దేశానికి దశ దిశ నిర్దేశం జరగాలి. జీడీపీని మళ్లీ రైట్ ట్రాక్ ఎక్కించే వ్యూహరచన చేయాలి. కొత్త సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై మేధోమథనం జరగాలి. కానీ మన ఎంపీల తీరు మాత్రం నానాటికీ తీసికట్టు చందంగా మారింది. దేశం ఏమైపోయినా మాకు సంబంధం లేదు, దేశ ప్రజలతో అసలు నిమిత్తమే లేదు, కీలక అంశాలేంటో గుర్తించే కనీస స్పృహ కూడా కరవైంది. ఎవరికి వారు పార్టీల రొడ్డకొట్టుడు లక్ష్యాల సాధనలో పడిపోయి అసలు బాధ్యతలు విస్మరిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు మొదలు కాగానే ఏ అంశాలపై చర్చిద్దామా అనే దానికంటే ఒకరిపై ఒకరు పైచేయి ఎలా సాధించాలా అనేదే ఎంపీల ఆలోచన. ఎంత గొడవ చేస్తే అంత మైలేజ్ వస్తుందని ఫిక్స్ అయిపోయారు. డ్రామా పండాలని ఆస్కార్ను మించి యాక్టింగ్ చేసేస్తున్నారు. దీంతో అంతిమంగా ఎవరూ నిజాలు చెప్పేది లేదని జనం కూడా ఫిక్స్ అయిపోయారు. చివరకు ఎంపీలు ఏం మాట్లాడినా విలువ లేకుండా పోతోంది. ఇక్కడ సీనియర్లు జూనియర్లు అనే తేడా లేదు, అగ్రనేతలు చోటానేతలు అనే భేదం లేదు. అందరూ ఆతాను ముక్కలే. ఎవరికి వారు సొంత పెర్ఫార్మెన్స్తో అదరకొడుతున్నారు. ఎప్పుడైనా పొరపాటున సభ సజావుగా సాగితే అర్జెంటుగా సృజనాత్మకతకు పదును పెట్టి ఏదో రకంగా సభను అడ్డుకుంటున్నారు. సభ జరిగినా ఎవరో ఒకరికి మైలేజ్ వస్తుందని, మనకు రాని మైలేజ్ అవతలి వారికెందుకు రావాలనే ఉద్దేశంతో రభస చేస్తున్నారు. మన రాజ్యాంగ నిర్మాతలు చాలా దీర్ఘదృష్టితో పార్లమెంటు విధి విధానాలు ఖరారు చేశారు. సభ్యుల ప్రవర్తన, చర్చ జరగాల్సిన తీరు, అంశాలను లేవనెత్తాల్సిన తీరుపై పక్కా నిబంధనలు ఉన్నాయి. దానిపై పుస్తకాలు కూడా పార్లమెంటు లైబ్రరీలో ఉన్నాయి. కానీ అసలు మన ఎంపీలకు పార్లమెంటు లైబ్రరీకి దారైనా తెలుసా అనే అనుమానం దేశ ప్రజలందరికీ ఉంది. ఎంపీల విద్యార్హతలు గతంతో పోలిస్తే చాలా మెరుగుపడ్డాయి. కానీ విలువలు, ప్రవర్తన మాత్రం రోజురోజుకీ తేడాగా ఉంటోంది. ఇలా అనవసర పంచాయతీలు పెట్టుకుంటూ కీలక విషయాల్ని మరుగున పడేస్తూ పార్లమెంటు ఎన్ని రోజులు జరిగినా ఏం ఉపయోగం అనే ప్రశ్న కూడా తరచుగా వినిపిస్తోంది. పార్లమెంటు దేశానికి బాధ్యత వహించాలి. ఎంపీలు ఎన్నుకున్న ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కానీ ఈనాటి ఎంపీలు మాత్రం ఇవేవీ పట్టించుకోవటం లేదు. పార్లమెంటుకు హాజరు కావటమే పెద్ద గొప్ప అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కష్టపడి నియోజకవర్గం నుంచి ఢిల్లీ వస్తున్నాం, సమయానికి పార్లమెంటుకొస్తున్నాం, ఇదే ఎక్కువ, ఇంకా కీలకాంశాలు చర్చలేంటి, అంతా ట్రాష్ అనుకుంటున్నారు. అన్ని పార్టీలకు అధికారం కావాలి, కానీ జనం కోసం బాధ్యతగా ఉండాలనే యోచన మాత్రం ఉండదు. ఎప్పటికప్పుడు మీకంటే మేమే నయం అనే పరస్పర విమర్శలే కానీ మాలాగా ఎవరూ చేయలేరని చెప్పుకునేలా చేద్దామని అనుకోవటం లేదు. దేశంలో చాలా అంశాలు ఉన్నాయి, ప్రజలు నేరుగా ప్రభావితమయ్యే విషయాలు ఉన్నాయి. కానీ అవేంటో మన ఎంపీలకు కనీస అవగాహన ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. చరిత్రలో నెహ్రూ, ఎడ్వినా లేఖలు ఉన్నాయి, అందులో విషయాలు ఉన్నాయి. అలాగే అంబేద్కర్ రాజ్యాంగం గురించి కూడా నమోదై ఉంది. ఎంపీలు కొత్తగా చరిత్ర గురించి రగడ చేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేయటం తప్ప మరో ప్రయోజనం లేదు. ఈ సంగతి తెలిసి కూడా పార్టీలు ఉద్దేశపూర్వకంగా పార్లమెంటు సమయాన్ని వృధా చేస్తున్నాయి. జనం చెవిలో సక్సెస్ఫుల్గా పూలు పెట్టామని సంకలు గుద్దుకుంటున్నాయి. మసిపూసి మారేడుకాయలు చేస్తున్నామని సంబరపడుతున్నాయి. కానీ జనసామాన్యంలో ఎంపీల విలువ అంతకంతకు దిగజారిపోతోందని తెలిసినా దాన్ని సరిదిద్దే ప్రయత్నం మాత్రం చేయటం లేదు. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానాలొస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం పార్లమెంటు జరుగుతున్న తీరు. ఏదో పేరుకి పార్లమెంటు సమావేశాలు పెడుతున్నారు, కానీ అసలు అవి కూడా లేకపోతే బాగుండు అనేది కొంతమంది ఎంపీల ఉద్దేశంగా కనిపిస్తోంది. పార్లమెంటు బయట ఇప్పటికే భ్రష్టు పట్టిపోయిన ప్రజాస్వామ్యం ఇప్పుడు పార్లమెంట్లో కూడా అదృశ్యమయ్యే దుస్థితిలో ఉంది. పార్లమెంటు బయట ఎన్నికల రాజకీయాలు ఎలాగూ ప్రహసనంగా మారాయి. వేల కోట్లతో ఓట్లు కొనుక్కోవటాలు, ఉచిత తాయిలాలు, కుల మత భావోద్వేగాలను దట్టించడంతో
అసలు ఎన్నికైన ప్రజాప్రతినిధులు సరైన వారేనా అన్న అనుమానం మొదటి దశలోనే కలుగుతోంది. ఇక ఎన్నికైన తర్వాత వారు తాము గెలిచిన పార్టీలో ఉంటారా లేదా అన్న అనుమానాలకు కూడా అనేక సంఘటనలు ఆస్కారం కలిగిస్తున్నాయి. పోనీ కనీసం ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్లమెంట్, చట్టసభలను సవ్యంగా నడిపిస్తారా అంటే అది చెప్పటానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. పార్లమెంటరీ వ్యవస్థలో పెరుగుతున్న దుర్లక్షణాలను మొగ్గలోనే తుంచేయకపోతే అంతిమంగా వ్యవస్థే కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుత పార్లమెంటు జరుగుతున్న తీరు చూస్తుంటే మున్ముందు కూడా సభ సవ్యంగా జరిగే అవకాశాలు కనపట్టం లేదు. సాధారణంగా ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాల సమయంలో ఏం డిమాండ్ చేస్తాయి? ఆ సమయంలో దేశంలో జరిగిన ఒక ముఖ్యమైన ఘటనపై చర్చ జరగాలనో పార్లమెంటరీ కమిటీనో డిమాండ్ చేస్తాయి. ఇలాంటి వాటిని ముందే ఊహించి ప్రతిపక్షాలతో మాట్లాడి పరిష్కార మార్గాలు కనుక్కుని సభ సవ్యంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ అధికార ప్రతిపక్షాలు తాము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్టుగా వ్యవహరిస్తూ 140 కోట్ల మంది దేశ ప్రజలకు తీవ్ర నిరాశనే మిగులుస్తున్నాయి. చిన్న చిన్న ఇష్యూస్ అసలు పట్టించుకోని ఇష్యూస్ అవి పట్టించుకుని ఏదో సెక్షన్ ఆనందంగా ఉంటారు అని ఒకటి. 2 మీడియా అటెన్షన్ దేని మీద వస్తుంది, ఎక్కువ గొడవ చేస్తే పార్లమెంట్లో దేశం అందరికీ ఏదో చేసామని తెలుస్తుంది అని వర్గాలు చేస్తున్నారు. ఈవేళ వచ్చిన పరిస్థితి ఏంటంటే ఎక్కడ ఎవరికి ప్రజలకి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, ధర పెరుగుదలు ఉన్నాయి, తర్వాత అన్నిట్లకంటే ముఖ్యమైన దేశంలో ఆదాయాల్లో ఎంతో తేడాలు ఉన్నాయి. ధనవంతులు విశేషంగా ధనవంతులు అయిపోయారు, పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆ పాలిటిక్స్ అంతా ధనవంతులే ఫైనాన్స్ చేస్తున్నారా, అందుకనే ఆ విషయం దగ్గరికి వెళ్తలేదా రాజకీయ పార్టీలు, అన్ని వర్గాలు, అవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి, ఎవరు మాట్లాడట్లేదు. ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించటాన్ని ప్రభుత్వాలు ఏనాడో మర్చిపోయాయి. ప్రతిపక్షాలు కూడా ప్రజాస్వామ్యానికి జరుగుతున్న నష్టాన్ని గుర్తించలేకపోతున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పార్లమెంటే ఊపిరి. అలాంటి పార్లమెంటులో చర్చలు జరగటం లేదంటే దాని ఊపిరి తీసేసినట్టే. ఓ రకంగా చట్టసభలు ప్రజల గొంతుకలాంటివి. అలాంటిది చర్చలు లేకపోతే జనంతో సంబంధం లేకుండా పాలించటమే. అప్పుడది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందనేది అసలు ప్రశ్న. అధికార ప్రతిపక్షాలు ఇలాగే చట్టసభల పట్ల నాన్ సీరియస్గా ఉంటే ఏదో ఫార్మాలిటీ కోసం పెట్టే కొన్ని రోజుల సమావేశాలు ఇక ముందు జరగవేమో అనే అనుమానాలొస్తున్నాయి. అసలు పార్లమెంటు ఉంది రచ్చ కోసం కాదు, చర్చ కోసమని ఎంపీలు మొదట అవగాహన తెచ్చుకోవాలి. కాస్త కష్టమైన బిల్లులపై అధ్యయనం చేసి చర్చలో పాల్గొనే ప్రయత్నం చేయాలి. ఓటు వేసిన ప్రజలకు కనీస కృతజ్ఞతైనా ఈ రూపంలో తెలపాలి. అంతేకాని గొంతు చించుకుని అరుచుకోవటానికి, కాగితాలు చించి విసిరేయటానికి, బల్లలెక్కి మైకులు విరగ్గొట్టడానికి, బాహాబాహికి తలపరటానికి పార్లమెంటు వేదిక కాదని గుర్తించాలి. 140 కోట్ల మంది ప్రజలు తమను గమనిస్తున్నారనే స్పృహ తెచ్చుకుని పార్లమెంటులో చర్చలు జరిగేలా చూడాలి. ఇప్పటికైనా మించిపోలేదు. వ్యవహార శైలి మార్చుకుంటే ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది. పార్లమెంటు అలంకారప్రాయమైతే తమ పదవులు కూడా అలాగే అవుతాయన్న చేదు నిజాన్నైనా ఎంపీలు త్వరగా గుర్తించాలి. లేకపోతే ప్రజాస్వామ్యం సహజంగానే అంతమైపోయే ప్రమాదం ముంచుకొస్తుంది. అప్పుడు ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు. మన పూర్వీకులు స్వాతంత్రం తెచ్చుకోవటానికి, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటానికి చాలా త్యాగాలు చేశారు. అంతటి విలువైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఇంత సిల్లీగా అంతం చేసుకుంటామంటే ఎవరూ క్షమించరు. ఎంపీ అంటే చాలా బాధ్యత ఉంటుంది, ఉండాలి కూడా. అంతేకాని చిన్నపిల్లలు కూడా చిరాకు పడేలా ఎంపీల ప్రవర్తన ఉండటం అసలు వాంఛనీయం కానే కాదు. ఎంపీల ప్రవర్తనా నియమావళి ఒకటుందనే సంగతి ఎందరు ఎంపీలకు తెలిసినేది కీలక ప్రశ్న. సభలో ఏం చర్చించాలో సొంతంగా స్టడీ చేయకపోయినా పర్లేదు, కనీసం నిపుణుల సూచనలు, విశ్లేషకుల అభిప్రాయాలు పట్టించుకున్నా సరిపోతుంది. కానీ ఆ మాత్రం ఓపిక కూడా మన ఎంపీలకు లేదు. ఎప్పటికప్పుడు పార్లమెంటు ప్రతిష్టను అంతకంతకు దిగజార్చటానికి అన్ని పార్టీల ఎంపీలు పోటీ పడుతున్నారు. పార్లమెంటు ఔన్నత్యం నిలపాలనే ప్రయత్నం కనీసంగా కూడా జరగటం లేదు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్లమెంటు భవనాలు నిర్మిస్తే చాలదు. కొత్త పార్లమెంటులోకి వచ్చాకైనా ఎంపీలు పాత బుద్ధులు వదులుకోవాలి. కానీ బిల్డింగ్ మారింది కానీ ఎంపీల పోకడ ఏం మారలేదు. అదే గొడవ, అదే రచ్చ, అదే తీరు. జనం ఏమనుకుంటారనే ఆలోచన లేదు. ఎంపీలు బాధ్యతగా ఉండాలనే ఆలోచన అసలే లేదు. ఏం జరిగినా ఫ్లోలో వెళ్లిపోవటమే కానీ అనవసరంగా బుర్రెందుకు బద్దలు కొట్టుకోవాలి అనేదే కాన్సెప్ట్. 100 మంది ఎంపీల్లో కనీసం ఒక్కరు కూడా కామన్ సెన్స్తో ఆలోచించడం లేదు. అంతా మూకస్వామ్యానికే జై కొడుతున్నారు. దీంతో హితవు చెప్పాలని కొందరు ఎంపీలకు మనసులో ఉన్నా కూడా వారు సైలెంట్ అవ్వాల్సొస్తోంది. మన పార్లమెంటును ఇతర దేశాల ప్రతినిధులు కూడా గమనిస్తూ ఉంటారు. రోజూ సభకు వచ్చి కార్యకలాపాలు చూస్తారు. అయినా సరే ఆ దిశగా కూడా మన ఎంపీలు ఆలోచించడం లేదు. ఎవరొచ్చి చూసినా ప్రజలేమనుకున్నా మేమింతే, మా తీరింతే, మారదంతే అని ఢంకా బజాయిస్తున్నారు.